హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ వీడియో వచ్చేసి ఇందాక షార్ట్ పోస్ట్ చేశాను కదా 2 hours బ్యాక్. అంటే ఇవాళ ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే ఉంది, ఒక డైరెక్టర్ సార్ది. అంటే డైరెక్టర్ స్పెషల్ డైరెక్టర్ ఎందుకన్నానంటే తీసిన 3 ఫిలిమ్స్ అయినా కూడా డైరెక్షన్ అంటే ఏంటిది అనే స్పెషల్గా ప్రూవ్ చేసుకున్న ఫిలిమ్స్ అనమాట అవి. అంటే స్పెషల్ ఫిలిమ్స్ అవి. సో ఆటోమేటిక్గా డైరెక్టర్ ఆల్సో స్పెషల్ అయిపోతారు అనమాట, ఫిల్మ్స్ అంత బాగా వచ్చాయి కాబట్టి. సో హీస్ ద స్పెషల్ డైరెక్టర్ అండ్ హీస్ హ్యావింగ్ హిస్ బర్త్డే టుడే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. సాగర్ కే చంద్ర గారు. అంటే మీరు తీసిన 2-3 ఫిల్మ్స్ కూడా చాలా మంచి ఫిల్మ్స్ సార్. అంటే అవుట్పుట్ బాగా వచ్చాయి. ఐఆర్ఏ మూవీ కావచ్చు, లేకపోతే అప్పట్లో ఒకటి ఉండేవాడు శ్రీ విష్ణు గారిది, క్లాసిక్ సార్. అది మంచి సినిమా అది. అండ్ నెక్స్ట్ భీమ్లా నాయక్. కోర్స్ అది మలయాళం రీమేక్ అయినప్పటికి కూడా మీ స్టైల్లో మీరు తీశారు, సూపర్ అది కూడా. అంటే త్రివిక్రమ్ గారి దర్శకత్వ పర్యవేక్షణ అయినప్పటికీ మీ డైరెక్షన్ స్కిల్స్ కనబడ్డాయి. సో అవుట్పుట్ ఎలా వచ్చింది మీ అందరికి తెలిసిన విషయమే. సో ఇవాళ తన బర్త్డే సందర్భంగా, అంటే ఆ సార్ బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియో మన ఛానల్లో వస్తుందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి విషెస్ కూడా తనకి కామెంట్లో చెప్పేయండి సార్కి. మనందరి తరపున విషెస్, అంటే మీ అందరి తరపున మనందరి తరపున నేను చెప్పేస్తున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. అండ్ అలానే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్, లైక్, షేర్ కూడా చేసేయండి. ఓకే, ఇలా వీడియోలోకి వెళ్ళే ముందు సార్ 2009 నుంచి ఇండస్ట్రీలో ఉన్నట్టు మనకి తెలుస్తుంది. బట్ 2017లో యూఎస్లో ఆఫ్టర్ ఇంజనీరింగ్ అనమాట మాస్టర్స్ చేసి రిటర్న్ బ్యాక్ వచ్చేసారనమాట. బట్ కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశారు. ఏ ఫిలిం అంటే నల్గొండ అనమాట, బోర్న్ నల్గొండ. అండ్ పుట్టినప్పుడు పేరు వచ్చేసి కళాసాగర్. తన తర్వాత ఫీల్డ్లోకి వచ్చాక సాగర్ కే చంద్రగా మార్చుకున్నారు. తనకు ఒక సిస్టర్ కూడా ఉన్నారు, గౌతమి రెడ్డి అని చెప్పేసి. హీ డిడ్ స్కూలింగ్ నల్గొండలోనే, గ్రాడ్యుయేషన్ వచ్చేసి వాసవి కాలేజ్లో చేశారు. చేసిన తర్వాత ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ నుంచి యూఎస్ వెళ్ళి యూఎస్ సెటిల్ అయ్యాక మళ్ళీ యూఎస్ నుంచి రిటర్న్ బ్యాక్ వచ్చేసారు. ఎందుకంటే సినిమా అనే పురుగు ఉంటుంది మైండ్లో. సో బ్యాక్ వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత మ్యారీడ్ గీతారెడ్డి ఆమెని పెళ్లి చేసుకున్నారు. అంటే వైఫ్ నేమ్ గీతారెడ్డి గారు. మూవ్ బ్యాక్ టు హైదరాబాద్ 2009లో వచ్చేసారు. చాలా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ చూశాక ఫిలిం అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఫిలిం మీద ఇంట్రెస్ట్ని వాళ్ళ ఫ్యామిలీలో నచ్చజెప్పి ఫిలిమ్స్లోకి రావడానికి ఒప్పించి వచ్చి ఫిలిం తీసుకున్నారనమాట. తీసుకొచ్చాక రవిబాబు గారి సినిమా డైరెక్షన్లో, అంటే సినిమాలో ఒక సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. సినిమా వచ్చేసి అమరావతి అనమాట. తర్వాత డైరెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఫిల్మ్ తీసుకున్నారు తినే యాజ్ అ డైరెక్టర్గా. ఆ ఫిల్మ్ వచ్చేసి ఐఆర్ఏ మీ అందరికీ తెలుసు, కొంచెం క్రిటిక్ ఫిల్మ్ అనమాట. అంటే ఏమంటారు, ఎక్కువ శాతం కాంట్రవర్షియల్స్ వస్తాయి అనమాట ఆ ఫిలిం. బట్ అఫ్ కోర్స్ ఆ సినిమా ఎలా ఉన్నప్పుడు కూడా క్రిటిక్స్ ఫేవరెట్గా మూవీ ఉంటుంది. అది చాలా క్రిటిక్స్కి రిలేటెడ్గా మూవీ చేయడం అంటే మాటలేం కాదనమాట. ఫస్ట్ ఫిలిం అది కూడా బాగా తీశారు. ఆ ఫిలిం మీరు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి ఎలా ఉంటుంది అన్నది. నాకైతే చాలా ఇష్టం ఆ సినిమా, నేను చూశాను. ఐఆర్ అనేసి రాజేంద్ర ప్రసాద్ గారితో. నెక్స్ట్ వచ్చేసి అప్పట్లో ఒకడు ఉండేవాడు అని చెప్పేసి అది రిలీజ్ చేశారు 2016లో. అప్పట్లో ఒకడు ఉండేవాడు. ఆ ఫిలిము ప్రతి సీన్స్, అంటే ఈ సినిమా కోసం మాట్లాడినప్పుడు ఆ సినిమా కోసం మాట్లాడతాను. అప్పట్లో ఒకడు ఉండేవాడు వచ్చేసి శ్రీ విష్ణు అనేసి హీరో అనమాట. దీంట్లో అలా అంటే ఇప్పుడు సాగర్ కే చంద్ర గారు రాసుకుంటారు, అంటే ఫిలిం మొత్తం డైలాగ్స్ తనే రాసుకుంటారు, కథ రాసుకుంటారు, అండ్ డైరెక్షన్ కూడా తన ఓన్ డైరెక్షనే. అప్పట్లో ఉండేవాడు ఈజ్ అ మల్టీ స్టారర్ ఫిలిం అనమాట. అంటే నారా రోహిత్ సార్ అండ్ దిస్ శ్రీ విష్ణు గారు అనమాట. వీళ్ళిద్దరు కలిసి, అంటే వీళ్ళిద్దరు ఆపోజిట్ రోల్స్ మీద ఫిలిం నడుస్తుంది. ఇద్దరు తక్కువ కాదు అనమాట. అంటే నాది కరెక్టా నీది కరెక్టా అనే వేలో వెళ్తుంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే, అంటే ఎండ్ ఆఫ్ ది మూవీ క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్ ఉంటుంది, సూపర్ ట్విస్ట్. అండ్ ఫిలిం కూడా అప్ టు ద మార్క్ అనమాట. డైరెక్టర్ మార్క్ పడేలా తీస్తారు కదా ఫిలిమ్స్, కొన్ని ఫిలిమ్స్, అందులో ఈయన మార్క్ని వేసేసుకున్నారనమాట. ఈయన స్టాంప్. చాలా చాలా వర్తీ ఫిలిం అంటే సమ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఉంటాయి చూడండి. ఈ ఫిలిం ఇది కమర్షియల్ కాదు, నాట్ ఫర్ ది సాంగ్స్, నాట్ ఫర్ ది మ్యూజిక్, నాట్ ఫర్ ది ఫైట్స్, నాట్ ఫర్ ది కామెడీ అని చెప్పేసి దిస్ మూవీ ఇన్ దట్ కేటగిరీ అనమాట. ఆ కేటగిరీలో వచ్చిన మూవీ ఏదైనా చూడాలి అనుకుంటే అప్పట్లో ఒకటి ఉండేవాడు సజెషన్ అనమాట. అంటే అందులో ఆ సజెషన్ లిస్ట్లో ఫస్ట్ ఉంటుంది ఫిలిం. అండ్ ఈవెన్ ఆ ఫిలింకి సాంగ్స్ ఉన్నా లేకపోయినా ఒక బీజం ఉంటుంది. నారా రోహిత్ గారిది అండ్ శ్రీ విష్ణు గారి సీన్స్ పోటాపోటీగా ఉంటాయి, ఎక్కడ తగ్గరండి. ఈగో
ఉమ్, అలానే నెక్స్ట్ ఫిలిం కూడా సేమ్ అలానే తీసుకున్నారు. బట్ అందరూ అంటారు రీమేక్ చేసేసారు, పవన్ సార్ రీమేక్స్ ఎక్కువ చేస్తారు. బట్ నేను ఒక క్వశ్చన్, అంటే ఒక చిన్న డౌట్, నాకు చిన్నప్పటి నుంచి ఈ డౌట్కి ఎవరు ఆన్సర్ నేను అడగలేదు, ఆన్సర్ కోసం కాదు, నేను ఎవరిని అడగలేదు. నాకు ఒక చిన్న డౌట్ క్లారిఫికేషన్ చేయండి. ఇప్పుడు కాపీ కొట్టి రాయడం కష్టమా, డైరెక్ట్ ఓన్గా రాయడం కష్టమా, లేకపోతే సింగిల్గా డ్యాన్స్ చేసుకోవడం కష్టమా, గ్రూప్ డ్యాన్స్ చేయడం కష్టమా? అంటే గ్రూప్ డ్యాన్స్ అంటే అందరి స్టెప్స్ కలిసేలాగా చేయడం కష్టమా, అంటే డ్యూయట్ అనుకోండి. లేకపోతే ఇద్దరు ముగ్గురు నలుగురు వేసినప్పుడు వాళ్ళ స్టెప్స్తో పాటు మన స్టెప్స్ కూడా కలవడం కష్టమా? ఇప్పుడు సింగిల్గా నేను వేస్తానండి, నేను ఏదో ఒకటి వేసేస్తాను, డ్యాన్స్ అయిపోయింది. ఇది సింగిల్గా నేను రాసేస్తానండి, ఎగ్జామ్ ఏదో ఒకటి రాసి పాటైనా రాసి వచ్చేస్తాను. మీరు కాపీ కొట్టి రాయాలంటే ఎంత కష్టం? అంటే కష్టం అంటే ఇప్పుడు నేను కాపీ కొట్టి ఇప్పుడు నేను కాపీ కొట్టి రాయాలంటే ఆ స్లిప్ తీసుకోవాలి, లేకపోతే వాడి పేపర్ చూడాలి, ముందుని ఎన్నుకోని అంత ఇన్విజిలేషన్ అంతా గమనించి చూడాలి. అలానే ఇప్పుడు సింగిల్గా వచ్చి ఫిలిం చేయమనండి, చేసేస్తాను నేను కూడా. ఇప్పుడు బద్రి వచ్చాడు, పూరి జగన్ ఒక సీన్ చెప్పాడు, తీసేసాము, అయిపోయింది. ఇప్పుడు ఇలా కాదు కదా, ఇప్పుడు ముందు ప్రిపేర్ అవ్వాలి ఆ సీన్ కోసము. అంటే ఆ సీన్ కాపీ కొట్టి చేయడం కాదు. అంటే ఒక స్టోరీ మనం అనుకున్నాక ఆ స్టోరీ రావాలి అంటే, ఆ స్టోరీ లానే రావాలంటే కొంచెం అబ్జర్వేషన్ మనం పెట్టాలి కదా ఫిలిం మీద. అది కదా కష్టం ఫస్ట్, అంటే నాకు అనిపిస్తుంది. అంటే మీరు రీమేక్ తీశారు, అలానే తీసేవచ్చు కదా. ఇప్పుడు అలానే తీసేయడానికి కాపీరైట్స్ ఊరుకోండి ఫిలిమ్స్లో. అంటే కొన్ని ఉంటాయి కదా, అదే ఫిలిం ఇలా తీసుకొచ్చి పెట్టి కొంచెం చేంజెస్ చేస్తాం. అది కథలో అవ్వచ్చు, డైలాగ్స్లో అవ్వచ్చు, కొంచెం చేంజెస్ ఉంటాయి. మ్యూజిక్ పరంగా కానీ మాటల పరంగా కానీ కొంచెం చేంజెస్ ఉంటాయి. బట్ ఫస్ట్ టాపిక్ అయితే అక్కడ నుంచి తీసుకొని వస్తాం కదా. తీసుకొని వచ్చినప్పుడు మనం కొంచెం మనసులో భయం పెట్టుకొని మైండ్లో ఆలోచనతో రాయాలన్నమాట. అదంతా ఈజీ కాదు అని నా ఫీల్, అంతే. అంటే ఇది నేను అనుకునే ఫీల్. అది కరెక్టా రాంగ్ అనేది మీరే చెప్పాలి. ఏముందిలే అమ్మా, రీమేక్ చేయడం ఏముంది ఈజీ అంటే ఇంకేం మాట్లాడతాం అంతే. కానీ కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే కొంచెం కష్టమే కదా. అంటే కొంచెం కష్టమా కదా చెప్పండి. ఏదో కొద్ది గొప్ప కష్టం ఉంటుంది. డైరెక్ట్ ఫిల్మ్కి రీమేక్ ఫిల్మ్కి కొంచెమైనా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మలయాళం అందరికి రాదండి. ఇప్పుడు మలయాళం లాంటి సినిమా తీయాలి, జనాలకు చూపించాలి అని నేను అనుకున్నాను అనుకోండి సపోజ్కి. తెలుగులో తీయాలంటే కొద్దిగా మార్చాలి కదా నేటివిటీకి. నేను మార్చాలి, కోర్స్ మార్చాలి. మలయాళం నేటివిటీ, తెలుగు నేటివిటీ టోటల్లీ డిఫరెంట్. సో మార్చాలి కాబట్టి కొద్దిగా మారుస్తాం. కాబట్టి మార్పు అనేది సహజం. మనుషులు మారుతారు సత్య అన్నట్టు కొంచెం మార్పులు ఉండాలి. అది అఫ్కోర్స్ సక్సెస్ అయింది. ఈ ఫార్ములా ఇక్కడ సక్సెస్ అయింది. అంటే త్రివిక్రమ్ గారు కొద్దిగా హెల్ప్ ఉంటుంది అందులో. అన్ని మూవీస్కి పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో కొద్దిగా హెల్ప్ తెలుసో తెలియకుండానే ఉంటుంది హెల్ప్, అలా అనమాట. అంటే నెక్స్ట్ అప్పట్లో కూడా ఉండేవాడు సేమ్ కైండ్ ఆఫ్ ఫిలిం, ఇగో బేస్ ఉంటుంది. అలానే భీమ్లా నాయక్, టైటిల్ వచ్చేసి భీమ్లా నాయక్. ఎంత మంచి టైటిల్, సాంగ్స్, సీన్స్, నిత్యమేనన్ గారి పర్ఫార్మెన్స్, రావు రమేష్ గారి క్యారెక్టర్ హైలైట్ ఉంటుంది ఫిలిం. రావు రమేష్ గారి గురించి ఒకరోజు మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, అంతా రెడీ చేసుకుని కూర్చొని మాట్లాడాలి. మళ్ళీ మీరు క్వశ్చన్స్ వేస్తే నా దగ్గర ఆన్సర్స్ ఉంటావు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఇప్పుడు గమనిస్తే బాగా భీమ్లా నాయక్స్ మూవీ, అంటే భీమ్లా నాయక్స్ మూవీ అండ్ అప్పట్లో ఒకటి ఉండేవాడు మూవీ, రెండు మల్టీ స్టారరే. ఐఆర్ఏస్ దాది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా రీసెర్చ్ చేసి వదిలేరు మన మీదకి. బట్ కొంతమంది క్లిక్ అయింది మూవీ, దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలా ఆ మూవీకి కూడా అలానే అప్పట్లో ఒకటి ఉండేవాడికి కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉంది, సెపరేట్ ఫ్యాన్ బేస్. భీమ్లా నాయక్ అయితే చెప్పక్కర్లేదు, అందరం ఫ్యాన్సే. అది హిట్టో ఫట్టో రీమేకో అది అన్నది పక్కన పెడితే, సాంగ్స్ వస్తే ఇప్పటికి కూడా హిట్టే. అది ఎందుకు హిట్ కాదు కాబట్టి కొంతమంది చెప్తారు కదా కాంట్రవర్షియల్గా, అది రీమేక్లే చేసేసారులే అది ఇది అని చెప్పేసి. బట్ అంత చిన్న వయసులో, అంటే అంత చిన్న సెకండ్ అటెంప్ట్కి థర్డ్ అటెంప్ట్కి అంత పెద్ద 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 మల్టీ స్టార్లతో చేయడం అంటే కష్టం కదా సార్, చెప్పండి సార్. అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు రానా దగ్గుబాటి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒకే స్క్రీన్ మీద చూపించడం అంటే కొంచెం కష్టమే కదా. ఇట్ అది నాకు నచ్చింది. నాకనే కాదు చాలామందికి నచ్చుతుంది మూవీ, నచ్చింది ఆల్రెడీ. అంటే అలాంటి ఫిల్మ్స్ చేసిన సాగర్ కే చంద్ర గారి బర్త్డే ఇవాళ, సారీ సాగర్ కే చంద్ర సార్ గారి బర్త్డే సందర్భంగా తన మూవీస్ కోసం డిస్కషన్ స్టార్ట్ అనమాట. అంటే డిస్కషన్ వీడియో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ సినిమా తీస్తున్నారు టైసన్ సినిమా అని చెప్పేసి తీస్తున్నారు. అందులో ఇంకా కాస్ట్ ఏమి టైసన్ నాయుడు, కాస్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఏమి ఇవ్వలేదు. బట్ తనే డైరెక్టర్, తనే రైటర్ ఆ ఫిలింకి. ఈయనకి ఫిలిం వచ్చినది నంది అవార్డు వచ్చింది. అప్పట్లో ఒకటి ఉండేవాడికి స్పెషల్ జూరీ అవార్డు వచ్చిందనమాట. యాజ్ ఎ డైరెక్టర్ అవార్డు వచ్చింది, నంది అవార్డు. మన సంగతి అంటే ఇవాళ షార్ట్స్లో కూడా అప్డేట్స్ కొన్ని పోస్ట్ చేశాను. కిరణ్ అబ్బవన్ గారి మూవీ కూడా K11 అని చెప్పేసి, అంటే ర్యాంప్ అని చెప్పేసి ర్యాంప్ అని చెప్పి తీశారు. టైటిల్ మీకు అందరికి తెలిసిందే. అప్డేట్ చేశాను, షార్ట్లో చూడండి. జూనియర్ ఎన్టీఆర్ గారిది అదే ప్రశాంత్ నీల్తో వార్ 2 అనేది స్టార్ట్ అవుతుంది కదా, దానికి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అది కూడా షార్ట్లో పోస్ట్ చేశాను, చూడండి. ఇంకా చాలా మూవీస్ వస్తున్నాయి. KGF 3 కూడా ఏదో
నాకు తెలిసి పోస్టర్ రిలీజ్ అయినట్టుంది, చూడండి. అది కూడా షార్ట్ పోస్ట్ చేశాను. 23 అని మూవీ కూడా రిలీజ్ అయింది. బుకింగ్స్ ఓపెన్లో అంటే నిన్న రిలీజ్ అయింది, బాగానే ఓపెనింగ్స్ వచ్చాయంట మరి. ఇంకా చాలా మూవీస్ కూడా ఓటీటీలో వచ్చాయి, చూస్తూ ఉండండి, నేను అప్డేట్ చేస్తూ ఉంటాను, ఓకేనా. నెక్స్ట్ ఈ ఫిలిమ్స్ కూడా మాట్లాడుకున్నాము. అలానే డైరెక్టర్ సార్ది మూవీస్ అంటే మూవీ రివ్యూస్లా కాకుండా ఆయన చేసిన వర్క్ మీద డిస్కస్ చేసుకున్నాం అంతే. మూవీస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈయన చేసిన 2-3 ఫిలిమ్స్. ఐఆర్ ఈజ్ ఆల్సో మల్టీ స్టారరే కొంచెం, అంటే శివాజీ రాజేంద్ర ప్రసాద్ గారిది. అప్పట్లో ఒకటి ఉండేవాడు నారా రోహిత్ అండ్ శ్రీ విష్ణు గారిది. భీమ్లా నాయక్ వచ్చేసి రానా గారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే వీళ్ళ అంటే ఈయన వే ఆఫ్ టేకింగ్ అనమాట, డైరెక్షన్ చాలా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీ టైంలో అప్పట్లో ఒకటి ఉండేవాడు చూడండి, భీమ్లా నాయక్ కంటే కూడా సూపర్ ఉంటుంది ఆ ఫిలిం. అంటే నేను స్పెషల్గా సజెషన్ చేస్తాను అనమాట. సో చూసి ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అంటే కమెంట్ చేయండి. అంటే నేను చెప్పింది కరెక్టా రాంగా, అంటే మంచి ఫిలిమే సువర్ణ, మంచి ఫిలిం చెప్పావు, కరెక్టే, మంచి ఫిలిం చూసాము అని చెప్పండి. లేదంటే లైట్ తీసుకోండి, 3 అవర్స్ అయిపోయాయి అనుకోండి అంతే, ఇంకేముంటుంది. ఇంకేంటి మరి, ఇవాళ సాటర్డే ఆఫీస్ లేదు మీకు వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా? ఇంకేమైనా విషయాలు మర్చిపోయినట్టుగా ఉంటే కామెంట్ చేస్తే కామెంట్లో మాట్లాడుకుందాం, సరేనా? ఇవాళకి ఇవే విశేషాలు, ఉంటా మరి. సీ యూ, బాయ్ బాయ్, టాటా.